ఏడాది పొడవునా అయ్యప్ప స్వాములకు, భవానీలకు, శివస్వాములకు, అనాథలకు అన్న వితరణ చేయడం హర్షించదగ్గ విషయమని పట్టణ ప్రముఖుడు కాళ్ళ గౌరీశంకర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ ఆలయంలో నిరతానందం జరుగుతుందని, దానికి సహకరిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నానని చెప్పారు. ఆలయంలోనే కాకుండా నగరంలో ఎక్కడ అవసరమైనా అక్కడికి అన్నప్రసాదాలు ఇక్కడి నుంచే పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి పూజలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో మరిన్ని గొప్ప పనులు జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెంటపాటి కామరాజు, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో మరి నాకు తెలుసుండి 14 సంవత్సరాలుగా స్వాములకైతేనేమి, భవానీలకైతేనేమి, శివస్వాములకైతేనేమి మరి దీక్ష చేసినటువంటి ప్రతి వారికి కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ 14 సంవత్సరాలుగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఎందరో మహానుభావులు, దాతలు వారి తాలూకా సహకారంతో మరి నాకు తెలుసుండి మరి కంది మురళీనాయుడు గారు, మరి ముఖ్యంగా మరి పెంటపాటి కామరాజు గారు, ఇటువంటి వారు మరి ఎంతోమంది ఇక్కడ నిత్యం సేవ చేసుకుంటూ ఒక్క దీక్షా టైంలోనే కాదు 365 రోజులు కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరగడం ఎంతైనా మనం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి అన్నప్రసాదం ఇక్కడికి వచ్చిన భక్తులకే కాకుండా మరి డెఫ్ అండ్ డమ్ స్కూల్ వారికి అయితేనేమి, ప్రేమ సమాజం వారికి అయితేనేమి, అలాగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తెలుసుకొని ఇక్కడి నుంచి ప్రసాదం పంపించి చెప్పాలంటే మరి పూర్వం పెద్దలు చెప్పారు, అన్నదానం మించిన దానం ఇంకోటి లేదని చెప్పి, అటువంటి అన్నదానం ఈ ప్రాంగణంలో మరి నిత్యం కూడా మరి కామరాజు తదితర పెద్దల తాలూకా సహకారంతో వాలంటీర్ సర్వీస్ ఇక్కడ ఏమీ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా వాళ్ళే వచ్చి వాలంటీర్గా సర్వీస్ చేసి వంట దగ్గర నుంచి వడ్డించే వరకు కూడా అన్నీ చేసి పాత్రలను కూడా ఒక విధంగా శుభ్రం చేసే పాత్రలు కూడా వీళ్ళ తాలూకా టీం వారే చేసి ఈ విధంగా ప్రసాదాన్ని మరి భక్తులకు అందించడం. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే విజయనగరంలో అయితే ఎవరైనా సరే దీక్ష చేసేటప్పుడు ఎవరికైనా సరే పీఠం పెట్టుకుంటారు, పూజలు చేస్తారు. కానీ వాళ్ళకి అవసరమైనటువంటి ఆకుపూజ కానీ భిక్ష కానీ దొరకడం చాలా కష్టం. మరి విజయనగరంలో మరి పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర అన్నప్రసాద వితరణ చేస్తున్నారు కాబట్టి చాలామంది భక్తులు పీఠం పెట్టుకుని పూజ చేసి ఆకుభిక్షకైతేనేమి మరి ఆ విధంగా భిక్షకైతేనేమి ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి భక్తి శ్రద్ధలతో వారు దేవుని కొలచడం ఎంతైనా అభినందనీయం. ముఖ్యంగా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులకైతేనేమి, వీటికి దానం చేసినటువంటి దాతలకైతేనేమి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనేక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతినిత్యం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకి గౌరవ శాసన సభ్యులు మన కోల్గట్ల వీరభద్ర స్వామి గారు గౌరవ అధ్యక్షుల నేతృత్వంలో అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే కంది మురళీనాయుడు గారు ప్రధాన స్ఫూర్తిదాతగా 14 సంవత్సరాల నుంచి అన్నప్రసాదిత కార్యక్రమం 41 రోజుల పాటు అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు అన్న ప్రసాదాన్ని మండల దేశంగాల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్న యజ్ఞానికి దాతలు, భక్తులు, కమిటీ సభ్యులు, సేవకులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు విశిష్ట అతిథిగా కాళ్ళ గౌరీశంకర్ గారు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు సహకార దాత అయిన పెంటపాటి రాము కుటుంబ సభ్యులు వారి సహకారంతో ఈ యొక్క అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ అందించడం జరిగింది.